बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं। कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं। कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं। गर करते हैं अपनी मनमानी, गर करते हैं अपनी मनमानी। बढ़े फिर उलझन, बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण। ఓం శాంతి. ఈరోజు సండే రివైజ్ అవ్యక్తవాణి. ఈ రివైజ్ అవ్యక్తవాణిలో బాబా బ్రహ్మ బాబాది మొదటి స్టెప్ని గురించి చెప్తారు. మొదటి అడుగు ఏం పెట్టినారు బాబా? ఇట్లా 4 అడుగులు పెట్టినారు. ఆ 4 అడుగుల ఆధారంలో సంపన్న అయిపోయినారు. అట్లా మనం కూడా బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. అడుగు పైన అడుగు పెట్టాలి. ఈ 4 ముఖ్యమైన అడుగు. సో బ్రహ్మ బాబా సంపన్న అయ్యేదానికి మొదటి అడుగు ఏమంటే సంపూర్ణ సమర్పణత. పూర్తిగా దాన్ని బాబా శివబాబాకు అర్పణ చేసేసారు. మరి శివబాబా ఎట్లా చెప్తూ ఉంటే అట్లా తన జీవనాన్ని నడిపిస్తూ ఉంటారు. సో ఈరోజు అవ్యక్తవాణి ఇది డేట్ ఏమంటే 22/1/88 रिवाइज डेट. अच्छा. ओम शांति. हिम्मत का पहला कदम समर्पणता. ఇది బ్రహ్మ బాబా జీవన్ కహానీ, जीवन चरित्र में इतना. आज स्नेह के सागर बाप दादा अपनी स्नेही बच्चों को देख हर्षित हो रहे हैं. हर एक स्नेही आत्माओं को एक ही लगन है, श्रेष्ठ संकल्प है कि हम सभी बाप समान बने, स्नेह में समा जाए. स्नेह में समा जाना अर्थात बाप समान बनना. सभी के दिल में ये दृढ़ संकल्प है ना कि हम बाप दादा द्वारा प्राप्त हुई जो स्नेह शक्तिशाली पालना और अकुट का अविनाशी खजानों को रिटर्न अवश्य करना है.
అంటే ఈరోజు బాబా స్నేహాని సాగర్ తన స్నేహి బిడ్డలను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క స్నేహి ఆత్మ ఇగో ఇదే లగన్ ఉంది, ఒకే సంకల్పం, శ్రేష్ఠ సంకల్పం. ఏమది? మన అందరం బాప్ సమాన్ అయిపోవాలి. అట్లా అని స్నేహి ఆత్మలది శ్రేష్టమైన సంకల్పం. స్నేహంలో లీనమైపోతారు. స్నేహంలో లీనం అయిపోయేది అంటే తండ్రి సమానం అయిపోయేది అని అర్థం. ప్రతి ఒక్కరి మనసులో ఇదే దృఢ సంకల్పం ఉంది. మనకు బాప్ దాదా ద్వారా ఏమేం ప్రాప్తి అయిందో, స్నేహం కానీ, శక్తిశాలి పాలన కానీ, మరి అవినాశి ఖజానా, దీనికంతా మనం రిటర్న్ అవశ్యంగా ఇవ్వాలి. అంటే బాబా మనకు ముఖ్యంగా స్నేహం ఇచ్చినారు. ఆ స్నేహాన్ని రిటర్న్ ఇచ్చేది అంటే సమాన అయ్యేది. మరి బాబా మనకు శక్తిశాలి పాలన ఇచ్చినారు, ఖజానాలు ఇచ్చినారు. ఆ అన్నిటికీ మనం బాబాకు రిటర్న్ ఇచ్చేది. రిటర్న్ ఏమి ఇస్తాం మనం? ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే మనం రిటర్న్ ఇస్తామా లేదా? ఏమి రిటర్న్? रिटर्न में क्या देंगे सिवाय दिल के स्नेह के? आपके पास है ही क्या? బాబా అడుగుతారు. మీ దగ్గర మనస్ఫూర్తిగా ఉండే స్నేహం తప్ప వేరే ఏముంది? ఆ స్నేహమే రిటర్న్ ఇచ్చేది. जो भी है वो बाप का दिया हुआ ही है, वो क्या देंगे? మన దగ్గర ఏమంతా ఉందో అదంతా బాబా ఇచ్చిందే మన దగ్గర ఉండేది. అది మళ్ళీ ఏమి ఇస్తాం మన బాబాకు? మనం బాబాకు మనం హృదయాన్ని మనస్ఫూర్తిగా ఉండే స్నేహాన్ని, ప్రీతిని బాబాకు ఇస్తాం. అంటే బాప్ సమాన్ అయ్యేదే రిటర్న్ ఇచ్చేది అని అర్థం. ఎట్లా తండ్రి ఉన్నారో అట్లనే మనం కూడా ఉండాలి. ఇదే రిటర్న్ ఇచ్చేది అని అర్థం. ఇది చేసానికి అవుతుందా? అందరికీ తండ్రి సమాన్ అయ్యేది అవుతుందా? ఏం చేసినారు తండ్రి? ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. తండ్రి మొదటి స్టెప్ ఏం పెట్టినారంటే బ్రహ్మ బాబా సంపూర్ణ సమర్పణ అయినారు. మీకు అవుతుందా? మనసు, బుద్ధి, సంస్కారం, ఈ మూడింటినే మొదట్లో సంపూర్ణ సమర్పణ చేయాలి. बाप दादा देख रहे थे कि आजकल सभी के दिल में विशेष ब्रह्मा बाप की स्मृति ज़्यादा इमर्ज है. स्मृति शरीर की नहीं, लेकिन चरित्र की विशेषताओं की स्मृति है. क्योंकि अलौकिक ब्राह्मण जीवन ज्ञान स्वरूप जीवन है. ज्ञान स्वरूप होने के कारण देह की स्मृति भी दुख की लहर नहीं आती है. బాబా చెప్తారు. ఈ నెల అంతా జనవరి నెల, ఇదంతా ఫుల్ మనం ఎప్పుడు బ్రహ్మ బాబాది స్మృతి మనకు ఎక్కువగా. ఎందుకంటే ఈ నెలే బాబా అవ్యక్తమైనారు. సో మనకు శరీరాన్ని స్మృతి కాదు వచ్చేది, బ్రహ్మ బాబా చేసిన పనులు, వాళ్ళ చరిత్రం, విశేషతాలు అదే స్మృతిలో వస్తూ ఉంటుంది. ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవనం అనేది. ఈ అలౌకిక బ్రాహ్మణ జీవనంలో మనందరం జ్ఞాన్ స్వరూప్ జీవనంలో ఉన్నాం. అలౌకిక జీవనం అంటే బ్రాహ్మణ్ అంటే జ్ఞాన స్వరూప జీవనం. సో జ్ఞాన స్వరూప్ అయ్యే దానివల్ల బ్రహ్మ బాబాది దేహంతోనే కదా చరిత్ర ఉంటుంది. అట్లా అనుకుంటే కూడా మనకేమి దుఃఖాన్ని అనుభవం లేదు. ఏమంతా బాబా చేసినారు ఆ శరీరం ద్వారా చేసిన దానివల్ల మనకు అట్లా అనుకుంటే కూడా ఏమీ దుఃఖం లేదు. अज्ञानी जीवन में किसी को भी याद करेंगे तो सामने देह आएंगी. देह के संबंध के कारण दुख महसूस होता है. ఇప్పుడు అజ్ఞానులు ఎవరైనా శరీరం వదిలేస్తారే అనుకోండి, ఆ అజ్ఞాన సంబంధాలు మనం ఉంటే వాళ్ళు అది చేసినారు, ఇది చేసినారు అని చెప్పి ఎప్పుడు ఆ దేహాన్ని తలంపే చేస్తూ ఉండే దానివల్ల, ఆ దేహ సంబంధ ఆధారంలో తలంపు చేసే దానివల్ల మనకు దుఃఖాన్ని అనుభవం అవుతుంది.
అయితే ఇక్కడ మరి బ్రహ్మ బాబా జీవన చరిత్రం అలౌకిక తండ్రి అలౌకిక కార్యం చేస్తున్నారు అదన్నీ అనుకుంటే మనకి ఇంకా బాగా సంతోషమే ఉంది. కానీ మనం కూడా ఆ విధంగా అయిపోవాలి అట్లా అని మనకు సంకల్పం వస్తుంది. అందువల్ల దుఃఖాన్ని ఫీలింగ్స్ లేదు ఇక్కడ. लेकिन आप ब्राह्मण बच्चों को बाप की स्मृति आते समृद्धि आ जाती है. మనకు బ్రహ్మ బాబా స్మృతి వచ్చిన వెంటనే సమర్థ వచ్చేస్తుంది. ఎందుకంటే బ్రహ్మ బాబాను అలౌకిక తండ్రి, మన జీవనం కూడా అలౌకిక జీవనం, జ్ఞాన స్వరూప జీవనం. బ్రహ్మ బాబా విశేషతాలంతా జ్ఞానం ఆధారంలోనే ఉంది. అందువల్ల మనకు బాబా స్మృతి వచ్చిన వెంటనే సమర్థ స్థితి కూడా వచ్చేస్తుంది. ఏమీ సమర్థ స్థితి వస్తుంది. మనం కూడా తండ్రి సమానం అయిపోవాలి. అట్లా అని ఏమంతా బాబా యాక్ట్ చేశారు మనం కూడా అట్లనే ఉండాలని మనకు సమర్థ స్టేజ్ వచ్చేస్తుంది, సమాన అయ్యేది. अलौकिक बाप की स्मृति समृद्धि अर्थात शक्ति दिलाती है. चाहे कोई कोई बच्चे दिल का स्नेह नयनों की मोतियों द्वारा भी प्रकट करते हैं, लेकिन दुख के आंसू नहीं, वियोग के आंसू नहीं, ये स्नेह के मोती है. అంటే అలౌకిక తండ్రి స్మృతి వచ్చిన వెంటనే మనకు సమర్థ స్టేజ్ అంటే శక్తిశాలి స్థితి వచ్చేస్తుంది. మన మనసులో చాలా శక్తి వస్తుంది బాబాని అనుకుంటే. కొందరు మరి బిడ్డలు ఎంతో స్నేహంతో కంట్లో నీళ్ళు అంటే అది ముత్యాలలాగా అయిపోతుంది. ఆ స్నేహాన్ని అట్లా వాళ్ళు ప్రత్యక్షం చేస్తారు. అయితే అది దుఃఖాన్ని ఏడ్చేది కాదు, వియోగం కాదు, కానీ స్నేహాన్ని మోతి అని చెప్తారు బాబా. ముత్యాలు దిల్కి మిలన్ కా స్నేహ. ఈ ఫీలింగ్స్ చాలా ప్రీతి అంటే ప్రీతి, మనస్ఫూర్తిగా మనసుతో బాబాని మిలన్ చేసే స్నేహం ఇది. వియోగం కాదు. వియోగం కాదు అంటే మన ఏం దేహదారి తలంపు అట్లా చేయలేదు. వేరే ఎవరైనా దేహదారి తలంపు మనం చేస్తే అది వియోగం. అయితే బ్రహ్మ బాబా శివ బాబా దీని ఈ శరీర ఆధారంలో అన్నీ చేసినారు. ఇది యోగా మరి ఎక్కువ శక్తి ఇచ్చే తలంపు ఇది. वियोगी नहीं लेकिन राजयोगी, क्योंकि दिल का सच्चा स्नेह शक्ति दिलाता है कि दिल से जल्दी जल्दी पहले मैं बाप का रिटर्न दूँ. అంటే ఇది ఇక్కడ రాజయోగాని స్టేజ్ వచ్చేస్తుంది. బాబా తలంపు మనసులో సత్యమైన స్నేహం అది మనకు శక్తి ఇస్తుంది. ఏమీని శక్తి ఇస్తుంది? జల్దీ జల్దీ మనం తండ్రికి రిటర్న్ ఇవ్వాలి. ఏమంతా బాబా మనకి చేసినారు మనం దానికి బదులు ఇవ్వాలి అట్లా. తో రిటర్న్ దేనా అర్థాత్ సమాన్ బన్నా. ఇక్కడ బాబాకు రిటర్న్ ఇచ్చేది అంటే సమాన్ అయ్యేది నా. तो इस विधि से ही अपने स्नेही बाप दादा के साथ स्वीट होम में रिटर्न होंगे, अर्थात साथ वापस जाएंगे. అంటే ఎంతెంత తండ్రి సమానం మనం అయిపోతామో అంతంత బాప్ దాదా వెంట చేరి మనం స్వీట్ హోమ్కు రిటర్న్ అవుతాం. రిటర్న్ జర్నీయా లేదా ఇది వాపస్ ఇంటికి పోయేది. అంటే తండ్రి సమానం అయితేనే తండ్రి వెంట చేరి మనం ఇంటికి పోదాం, గౌరవంగా ఇంటికి పోదాం. తండ్రి సమాన అయితే తండ్రి వెంట చేరి रिटर्न करना भी है और बाप के साथ रिटर्न जाना भी है. इसलिए आपका स्नेह व याद दुनिया से न्यारा और बाप का प्यारा बनने का. బాబా చెప్తారు మనం దానికి బదులు కూడా ఇవ్వాలంటే రిటర్న్ ఇవ్వాలి. మరి రిటర్న్ జర్నీ ఇది బాబా వెంట చేరి వాపస్ పోవాలి. మనకు ఎంతో స్నేహం, మన స్నేహం ఈ ప్రపంచం నుంచే న్యారా, మరి బాబాకు ప్యారాగా. तो बाप दादा बच्चों की समर्थ बनने का संकल्प
समान बनने का उमंग देख रहे थे। ब्रह्मा बाबा की विशेषता को देख रहे थे। अगर ब्रह्मा बाप की विशेषताओं का వర్ణన్ करे तो कितना होगा అంటే బాప్ దాదా బిడ్డల్ని సమర్థ స్టేజ్ని చూస్తారు, సమర్థ సంకల్పం చూస్తున్నారు, తండ్రి సమానం అయిపోవాలని ఎంత ఉమంగ ఉత్సాహం ఉంది. బ్రహ్మ బాబాది ఎన్ని విశేషతాలు ఉంది. ఆ విశేషతాలంతా మన లోపల రావాలంటే మన దానికి ఎంత పురుషార్థం చేయాలి. బ్రహ్మ బాబాది విశేషతాల్ని వర్ణన చేస్తే ఎంత విశేషతాలు ఉంది. ఎన్ని రోజులైనా ఆ వర్ణన చేస్తే కూడా రోజులు చాలు. హర్ కదం మే విశేషతా రహే. బ్రహ్మ బాబాది ప్రతి ఒక్క అడుగులో కూడా విశేషత ఉండింది. संकल्प में भी सर्व को विशेष बनाने का हर समय उमंग उत्साह रहा. బ్రహ్మ బాబా ప్రతి అడుగులో విశేషత, ప్రతి సంకల్పంలో కూడా బాబాకు ఇదే ఉండింది. ప్రతి ఒక్క ఆత్మని కూడా విశేషంగా చెయ్యాలని బాబాకు ఉమంగ్ उत्साह ఉండింది. अपनी वृत्ति द्वारा हर आत्मा को उमंग उत्साह में लाना, ये विशेषता सदा प्रत्यक्ष रूप में देखी. బ్రహ్మ బాబా తన వృత్తి ద్వారా ప్రతి ఒక్కరిని విశేషంగా చేయాలని ఆ ఉమంగ ఉత్సాహం బాబాలో సదా ప్రత్యక్షంగా ఉండింది. చాలా ఉమంగ ఉత్సాహంతో బాబా కూడా మన తన సమానంగా విశేషంగా విశేషాత్మగా చేయాలని ఉమంగ ఉత్సాహం చూపించినారు. వాణిలో కానీ, వృత్తిలో కానీ, సంకల్పంలో కానీ अन्निट्ला बाबा को उमंग उत्साह ఉండింది. वाणी द्वारा भी हिम्मत दिलाने वाले, न उम्मीद को उम्मीद में लाने वाले, निर्बल आत्मा को उड़ती कला की विधि से उड़ाने वाले, सेवा के योग्य बनाने वाले, हर बोल अनमोल मधुर युक्तियुक्तते. అంటే బ్రహ్మ బాబాది వాణి అంటే భాష, మాటలు ఎట్లా ఉండిందంటే ఆ మాట ద్వారా ప్రతి ఒక్కరికి ధైర్యం ఇస్తూ ఉంటాయి. ధైర్యం ఇచ్చి హోప్లెస్నే హోప్ఫుల్గా చేసేవాళ్ళు, అంటే నిరాశ అయిపోయిన వాళ్ళని కూడా వాళ్ళకి ఆశ ఇచ్చి, నిర్బలంగా ఉండే వాళ్ళని కూడా ఎగిరే కళలో తీసుకొని పోయే ఆ విధానం ద్వారా బాబా అందరినీ ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్, సేవలు కూడా యోగ్యత రావాలని సేవా యోగ్య చేసినారు. ప్రతి మాట బ్రహ్మ బాబాది చాలా వాల్యుబుల్. ఎంత వాల్యుబుల్, ఒక్కొక్క శబ్దం సాధారణ శబ్దమే లేదు, వాల్యుబుల్ శబ్దం బ్రహ్మ బాబాది. ఆ శబ్దంలో మరి ఎంత మధురత, ఎంత యుక్తియుక్తిగా ఉండింది బ్రహ్మ బాబాది. ఇదంతా విశేషతాలు అంటే సంకల్పాన్ని విశేషత, వృత్తిలో విశేషత, మాటలో విశేషత, अटलाने कर्मों కూడా. ऐसे कर्मों में बच्चों के साथ हर कर्म में साथी बन कर्मयोगी बनाया. కర్మ పని చేసేటప్పుడు బిడ్డలందరూ సేవ చేస్తూ ఉంటారు, కర్మణ సేవ. బ్రహ్మ బాబా కూడా వాళ్ళ వెంట చేరి బిడ్డలతో చేరి కర్మయోగిగా చేసినారు. ప్రతి కర్మని కర్మయోగిగా చేసినారు. కర్మం కూడా సాధారణంగా కర్మ లేదు, ఒక్కొక్క కర్మం కూడా యోగయుక్త కర్మయోగి. అట్లనే బిడ్డలను కూడా తయారు చేసినారు. सिर्फ साक्षी होकर देखने वाले नहीं, लेकिन स्थूल कर्म के महत्व को अनुभव कराने के लिए कर्म में भी साथी बने. బాబా ఊరికే అందరూ వాళ్ళ పాటికి చేస్తున్నారులే అట్లా అని సాక్షిగా ఉండి చూడలేదు. అయితే స్థూల కర్మల్లో కూడా దాని వాల్యూని అనుభవం చేయించడానికి బాబా వాళ్ళ సాథి అయ్యేసి కర్మం చేసి చూపించినారు. ఒక్కొక్క కర్మంది ఎంత వాల్యూ ఉంది, ఆ వాల్యూని అనుభవం చేయించినారు బ్రహ్మ బాబా కర్మలో. సో ఈ విధంగా అందరితో చేరి చేస్తూ ఉంటే మరి संबंध संपर्क में छोटे बच्चों को भी संबंध से बच्चों समान खुश किया. वानप्रस्थी को वानप्रस्थ के रूप में
अनुभवी बन संबंध संपर्क में सदा उमंग उत्साह लाया। बाल से बाल रूप में, युवा से युवा रूप में, बुजुर्ग से बुजुर्ग के रूप में सदा आगे बढ़ाया। सदा संबंध संपर्क से हर एक को अपना अनुभव कराया। छोटा बच्चा भी कहेगा कि जितना मुझे बाबा प्यार करता उतना और किसको नहीं करता। तो हर एक को इतना प्यार दिया जो हर एक समझे कि बाबा मेरा है। यह సంబంధ సంపర్కి విశేషత. అంటే మరి సంబంధ సంపర్కంలో బాబాది ఏం విశేషత ఉండిందంటే, చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలలాగానే సంబంధంలో వాళ్ళని ఖుషి చేస్తారు. మరి ముసలి వాళ్ళకు, వానప్రస్థి వాళ్ళకు అనుభవిని అనుకొని వాళ్ళకు ఉమంగ ఉత్సాహం ఇస్తూ ఉంటుంది వాళ్ళ సంబంధ సంపర్కం. అంటే పిల్లల దగ్గర పిల్లల్లాగా ఉంటారు, యువకుల దగ్గర యువకుల్లాగా ఉంటారు, ముసలి వాళ్ళ దగ్గర ముసలి వాళ్ళలాగా వాళ్ళకు ఉమంగ ఉత్సాహం ఇచ్చి ముందు తీసుకొని పోతూ ఉంటారు. ఇట్లా ప్రతి ఏజ్ వాళ్ళ దగ్గర ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఖుషి చేసినారు, వాళ్ళకి అట్లనే రీతిలో ప్రీతి ఇచ్చినారు. సదా సంబంధ సంపర్కలు కూడా ప్రతి ఒక్కరిని మనవాళ్ళని అనుభవం చేయించినారు. చిన్నపిల్లలు కూడా చెప్తారు, బాబాకు నా పైన ఎంత ప్రీతి ఉందో అంత వేరే వాళ్ళపైన లేదు. ప్రతి ఒక్కరిಗೂ ఇది అనుభవం అయింది. బాబాకు నా పైన ఎంత ప్రీతి ఉందో అంత వేరే వాళ్ళ దగ్గర లేదు. అంటే అందరూ బాబానే మేరా బాబా అని చెప్పి చాలా ప్రీతిగా అనుభవం చేసినారు. మనవాళ్ళలోనే ఒక ఫీలింగ్స్ ఇచ్చినారు బాబా. ఈ విధంగా సంబంధ సంపర్కం విశేషత అర్థమైందా? బ్రహ్మ బాబాది విశేషత, సంకల్పలో ఎట్లా విశేషత, వృత్తిలో ఎట్లా విశేషత, వాణిలో ఏమి చేస్తున్నారు, మరి సంబంధ సంపర్కలో, మరి కర్మలో అన్ని ప్రకారంగా బ్రహ్మ బాబా ఎట్లా తన విశేషతని ప్రత్యక్షం చేసినారు. देखने में हर एक आत्मा की విశేషత ఆ గుణకో దేక. మరి కంటితో చూసేటప్పుడు సాధారణంగా అందరిని చూడలేదు. అందరి లోపల ఏం విశేషత ఉండిందో ఆ విశేష గుణాలని చూసినారు బాబా. బాబా దృష్టి ఎప్పుడూ వేరే వాళ్ళలో ఉండే విశేషతని చూస్తూ ఉంటుంది. దాన్ని మరి తన లోపల కూడా ధారణ చేసుకుంటారు. అర్థమైందా? तो सोचने में देखा ना, सदा जानते हुए भी ये लास्ट नंबर है, लास्ट नंबर दाना है, लेकिन ऐसी आत्मा के प्रति भी सदा आगे बढ़े. ऐसे हर आत्मा प्रति शुभ चिंतक रहे. బాబా ఆలోచన చేశాడు. ఎవరైనా లాస్ట్ నెంబర్ ఏంటి ఎట్లనో పని చేస్తారు. అయినా కూడా వాళ్ళపైన బాబా ఏం సంకల్పం చేస్తారంటే, ఏ విచారం చేస్తారంటే, వాళ్ళపైన ప్రీతి పెట్టుకొని వీళ్ళు కూడా ముందు పోవాలి. అట్లా అని అందరిపైన శుభ చింతన చేస్తారు. వాళ్ళ ఆలోచన చాలా శుభంగా ఉంటుంది అందరిపైన, లాస్ట్ వాళ్ళైనా సరే ఎట్లా వాళ్ళైనా సరే. ऐसे विशेषताएं सभी बच्चों ने अनुभव किया है ना. అందరూ ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు బ్రహ్మ బాబాలో ఇట్లా అనుభవం చేసినారు. ఎన్ని ప్రకారమైన విశేషతలు చూసే దాంట్లో విశేషత, ఆలోచనల విశేషత, సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు విశేషత ఎంత మనం కూడా అట్లా ఫాలో చేయాలి. तो इन सभी बातों में समान बनना अर्थात ఫాలో ఫాదర్ కర్ణ. మనం కూడా వృత్తిలో కానీ, వాణిలో కానీ, కర్మలో కానీ, సంబంధ సంపర్కలో కానీ బ్రహ్మ బాబా సమానంగా అయ్యేది అంటే ఫాలో ఫాదర్ చేసేది అనే అర్థం. ఏ ఫాలో కర్నా కోయి ముష్కిల్ హై క్యా? బ్రహ్మ బాబా ఏం చేసినారో అట్లా మనం ఫాలో చేసేది ఏమైనా కష్టమా? इसी को ही स्नेह, इसी को ही रिटर्न देना कहा जाता है. ఇట్లా ఫాలో చేసేదే స్నేహం ఉంది అని అర్థం. ఇట్లా ఫాలో చేసేదే
రిటర్న్ చేసేది అని అర్థం. రిటర్న్ చేసేది అంటే బ్రహ్మ బాబా ఎట్లా సంకల్పం చేసినారు, ఎట్లా భావన ఉండింది, ఎట్లా పని చేసినారు, మాట్లాడినారు, ప్రతిదాని మనం కూడా అట్లనే చేసేది అంటే रिटर्न इच्छेदी. तो बाप दादा देख रहे थे कि हर एक बच्चे ने अभी तक कितना रिटर्न किया है. బాబా చూస్తున్నారు. బాప్ దాదా ఇద్దరు మన అందరిని చూసి ఏం చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎంత రిటర్న్ ఇచ్చినారు అని చూస్తారు. ఎంత రిటర్న్ ఇచ్చినారు అని బాబా సమానంగా ఉందా? రిటర్న్ ఇచ్చినారా? లక్ష్య తో సభీకా హైనా, అందరికీ ఇది లక్ష్యం ఉంది కదా, బాప్ సమాన్ అయ్యి బాబా మనకు ఏం పాలన ఇచ్చినారో రిటర్న్ చేయాలని. లేకిన్ ప్రత్యక్ష జీవన్ మే నంబర్ వార్ హై. అందరూ లక్ష్యమో ఒకటే, కానీ దాన్ని ప్రత్యక్షంగా చూపించే దాంట్లో నంబర్ వార్ ప్రత్యక్ష జీవనం, ప్రాక్టికల్ జీవనంలో నంబర్ వార్ ఉన్నారు. బాబా విశేషతాల్ని धारण చేసుకొని प्रैक्टिस చేసేవాళ్ళు. सभी नंबर 1 बनना चाहते हैं. 2-3 नंबर बनना कोई पसंद नहीं करते हैं. అందరూ ఫస్ట్ ర్యాంక్లోనే రావాలి అనుకుంటారు, నంబర్ 1 కావాలి అట్లా. సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ రావాలని అదంతా ఎవరికి ఇష్టం లేదు. పూర్తిగా తండ్రి సమానం ఫస్ట్ రావాలి అనుకుంటారు. అందరూ అనుకున్నారా అట్లా? మనం కూడా అట్లనే ఉంటే ఎంత బాగుంటుంది. तो ये भी लक्ष्य शक्तिशाली अच्छा है, लेकिन लक्ष्य और लक्षण समान होना, यही समान बनना है. బాబా చెప్తారు, ప్రతి ఒక్కరికి శక్తిశాలి లక్ష్యం బాగుంది. అయితే ఆ లక్ష్య అనుసారంగా లక్షణాలు రెండు సమానంగా ఉండాలి. ఆ రెండు సమానంగా ఉంటేనే బాప్ సమాన్ కూడా అయ్యేది సాధ్యం. సమాన్ అయ్యేది. లక్ష్య మరి లక్షణ్ రెండు సమానంగా ఉందా? బాబా ఎట్లా ఉన్నారో అట్లా మనం. तो इसके लिए जैसे ब्रह्मा बाप ने पहला कदम हिम्मत का कौन सा उठाया, जिस कदम से ही पद्मा पदम भाग्यवान आदि से अनुभव किया ना. బాబా చెప్తారు, ఈ విశేషతాలంతా మన లోపల కూడా రావాలి. బాబాలో ఇంత అన్ని విశేషత ఎట్లా వచ్చింది? దానికోసం మొదటి అడుగు బాబా ఏం పెట్టినారు? మొదటి అడుగు ధైర్యంగా మొదటి అడుగు బ్రహ్మ బాబా ఏం పెట్టినారు అట్లనే మనం కూడా చేయాలి. దాని ఆధారంలోనే పద్మాపదం భాగ్యవాన్ అయినారు. ఆది నుంచే, మొదటి నుంచే ఇది అనుభవం చేయించినారు. సో బ్రహ్మ బాబా ఇంత అని విశేషతాలని తన లోపల తీసుకువచ్చేదానికి ఆధారం మొదటి స్టెప్ ధైర్యంగా ఏం పెట్టినారు? पहला कदम हिम्मत का है. तो सब बातों में समर्पण. మొదటి అడుగు ధైర్యంగా ఏం పెట్టినారంటే అన్ని విషయాల్లో కూడా సమర్పణత, అన్నిట్లో సమర్పణ. సమర్పణ అంటే అర్థం ఏమి? శివ బాబాకు పూర్తిగా అర్పణ, తన మనసును అర్పణ చేశారు. బుద్ధిని, సంస్కారాల్ని, కర్మేంద్రియాల్ని, తన జీవనాన్ని, జీవన ఆధారం ఏమంతా ఉందో తన మనధనం మొత్తాన్ని, మొదట్లో సంకల్పాన్ని, బుద్ధిని, సంస్కారాన్ని అర్పణ చేసేసారు. సమర్పణ, సబ్ కుచ్ సమర్పణ కియా, అన్నిటినే సమర్పణ చేసేసారు. మళ్ళీ తర్వాత సమర్పణ చేసిన తర్వాత ఎట్లా శివబాబా చెప్తారో అట్లా నడుచుకున్నారు, నడిపించినారు కూడా. కుछ सोचा नहीं था क्या होगा कैसे होगा. 1 सेकंड में बाप की श्रेष्ठ मत प्रमाण, बाप के इशारे दिया, बाप ने इशारा दिया, बाप का इशारा और ब्रह्मा बाबा का कर्म व कदम, बस
అంటే ఆలోచనే చేయలేదు. నేను అన్నీ సమర్పణ చేసేస్తే తర్వాత ఏమవుతుంది ఎట్లా అని. ప్రతి సెకండ్ కూడా శివబాబా ఎట్లా శ్రీమతం ఇస్తారు, ఎట్లా ఇషారా ఇస్తారు, దాని ప్రకారమే నడుచుకున్నారు. శివబాబా ఇషారా ఇచ్చేది, బ్రహ్మ బాబా తన కర్మంలో అదే చేసేది. ప్రతి అడుగులో బ్రహ్మ బాబా శివబాబా చెప్పినట్టుగానే నడుచుకున్నారు. బాబాది శ్రేష్ఠ మత అనుసారంగా తన జీవనాన్ని చేసుకున్నారు. इसको कहा जाता है हिम्मत का पहला कदम। तन को भी अर्पण किया, मन को भी सदा मनमना भव की विधि से सीधे स्वरूप बनाया। इसलिए मन अर्थात हर संकल्प सिद्धि अर्थात सफलता स्वरूप बने। బాబా చెప్తారు, ఇదే చాలా ధైర్యంగా పెట్టిన అడుగు, మొదటి అడుగు. ఇంత ధైర్యం మీకు ఉందా? సమర్పణ అయ్యేది. శరీరాన్ని సమర్పణ చేశారు బాబా. మరి శరీరాన్ని ఎట్లా శివబాబా నడిపిస్తూ ఉంటే అట్లా బాబా చెప్పే డైరెక్షన్స్ అనుసారం. అంటే మన ఇష్ట ప్రకారం ఏం చేయకూడదు, బాబా చెప్పే ఇష్ట ప్రకారం చేయాలి. బ్రహ్మ బాబా శివబాబా ఏం డైరెక్షన్ ఇస్తే అట్లా చేస్తున్నారు. మనసును కూడా సదా మన్మనాభావ విధానంతో సిద్ధి స్వరూప అయినారు. అంటే మనసు అంటే ప్రతి సంకల్పం, ఏ సంకల్పం చేస్తారో దాంట్లో సిద్ధి అంటే సఫలతా స్వరూప అయినారు. ఎందుకంటే శివబాబా ఎట్లా సంకల్పం ఇచ్చినారు అట్లనే సంకల్పం చేస్తూ ఉంటారు బ్రహ్మబాబా. వేరే సంకల్పాలు చేయరు. శివబాబా శ్రీమత్ అనుసారంగా సంకల్పం, అందుకే సిద్ధి స్వరూప అంటే సఫలతా స్వరూప అయినారు. శరీరాన్ని పూర్తిగా అర్పణ చేశారు, మనసును కూడా పూర్తిగా అర్పణ చేసి సిద్ధి స్వరూప అయినారు. धन को बिना कोई भविष्य की चिंता के निश्चित बन धन समर्पित किया, क्योंकि निश्चयता की ये देना नहीं है लेकिन पदम गुणा लेना. మరి బ్రహ్మ బాబా తన దగ్గర ఉండే ఆస్తి అదన్నీ కూడా పూర్తిగా శివబాబా కార్యంలో అర్పణ చేశారు. చాలా నిశ్చయంతో అర్పణ చేసినారు. ఏమి నిశ్చయం అంటే, నేను ఇచ్చేది కాదు, దీనికి బదులుగా పదం కూడా రిటర్న్ అవుతుంది నాకు. ఈశ్వరార్థ అన్నీ చేస్తే ఎట్లా మొత్తం రిటర్న్ వస్తుంది, మొత్తం అర్పణ చేసేసారు. తన భవిష్యాని కోసం ఏమీ పెట్టుకోలేదు, తన కోసం ఏమీ లేదు. ఈశ్వర సేవ అర్థ మాత్రమే అన్నిటిని అర్పణ చేసి నిశ్చింతంగా అయిపోయినారు. చింతనే లేదు భవిష్యంలో ఏమవుతుంది, నేను అన్నీ అర్పణ చేస్తే అట్లా అని పూర్తిగా సమర్పణ చేసేసారు. ఎందుకోసం? నాలెడ్జ్ ఆధారంలో చేశారు. బ్రహ్మ బాబాకు బాగా ఫస్ట్ క్లాస్గా ఈ నాలెడ్జ్ ఉంది. నేను ఇచ్చే ఒక్కొక్క పైసాది కూడా శివబాబా పదం గుణా చేసి రిటర్న్ ఇస్తారు. ఇచ్చేది కాదు, నేను తీసుకునే దానికోసమే ఇదంతా అర్పణ చేశారు. ఆ విధంగా ఫుల్గా 100% సమర్పణ చేసేస్తారు. ఒక్క పైసా తన దగ్గర పెట్టుకోలేదు, ఇట్లా ఆలోచన చేయలేదు. సంబంధులు ఏమనుకుంటారో ఏమో అట్లా అని, ఎవరు ఏమనుకుంటారు అదంతా ఆలోచనే చేయలేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ సంకల్పం చేయలేదు, ఏమవుతుందో ఏమో అట్లా అని. బాబా ఇట్లా చెప్తే అట్లా ऐसे संबंध को भी समर्पण किया, अर्थात लौकिक को अलौकिक संबंध में परिवर्तन किया. ఆ విధంగానే వాళ్ళ సంబంధీలని, తన భార్యని, బిడ్డల్ని అందరినీ కూడా లౌకిక నుంచి అలౌకికంలో పరివర్తన చేసేసారు. మళ్ళీ అలౌకిక సంబంధంలోనే ఉన్నారు. లౌకిక సంబంధాన్ని ఫీలింగ్సే అక్కడ లేదు బాబాకు. నా భార్య అని అనుకోవాలి, నా మొదటి బిడ్డ, రెండో బిడ్డ, అదంతా ఏమీ లేదు. అందరూ ఎట్లనో అట్లా వీళ్ళు కూడా ఆ విధంగా అలౌకిక సంబంధాల్లో పరివర్తన చేసేసారు.
छोड़ा नहीं, కళ్యాణ్ కియా, పరివర్తన్ కియా. వాళ్ళందరినీ ఏమీ వదిలేసి రాలేదు బాబా. వాళ్ళని తన వెంటనే పెట్టుకొని వాళ్ళ కళ్యాణ్ చేశారు. వాళ్ళందరినీ పరివర్తన చేసినారు. పరివర్తన్ అంటే అందరూ శివబాబా బిడ్డలు, అందరూ యోగిలు కావాలి, అందరి కనెక్షన్ శివబాబా దగ్గర ఉండాలి. అట్లా అని వాళ్ళని కూడా పరివర్తన చేసేసారు. శూద్రుని బ్రాహ్మణుగా చేసేసారు, కళ్యాణ్ చేసినారు లౌకిక్ పరివారాన్ని. मैपन की बुद्धि, अभिमान की बुद्धि को समर्पित की, इसलिए सदा तन मन धन बुद्धि सब निर्मल, शीतल, सुखदायी बन गए. బాబా చెప్తారు, మైపన్ నేది లేనే లేదు బాబా, నేను లేదు బాబా. శివబాబా ఏం చేస్తే అట్లా, ఎట్లా చెప్తే అట్లా ప్రతి ఒక్క అంగాన్ని కూడా శివబాబా ఎట్లా నడిపిస్తారో అట్లా నడిపించినారు. ప్రతి ఒక్క సంకల్పాన్ని కూడా బాబా ఎట్లా చెప్తే అట్లా. ఆ నేనునే అభిమానం కూడా లేదు, ఆ అభిమానాన్ని బుద్ధిని కూడా సమర్పణ చేసేసారు. అందుకే సదా శారీరకంగా కానీ మానసికంగా కానీ బుద్ధి కూడా కానీ చాలా నిర్మలంగా, శీతలుగా, సుఖదాయిగా అనుభవం చేస్తున్నారు. పూర్తిగా శివబాబానే హ్యాండిల్ చేస్తున్నారు, బ్రహ్మ బాబాని, మానసుని అన్నిటిని. అందువల్ల బ్రహ్మ బాబా ఆత్మ చాలా సుఖంగా, शीतलंगा हूँ. तो कैसे भी लौकिक परिवार से व दुनिया की अनजान आत्माओं से परिस्थिति आई, लेकिन संकल्प में भी स्वप्न में भी कभी संशय का सूक्ष्म रूप संकल्प मात्र भी हलचल नहीं आए. అంటే లౌకిక పరివారం నుంచి కానీ, మనుషుల ద్వారా కానీ, అజ్ఞానీయుల ఆత్మల ద్వారా కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా సంకల్పం మాత్రం కూడా ఒక్క సంశయం కూడా లేదు, హల్చల్ లేదు. అయ్యో ఏమి ఇట్లా అయిపోయింది శివబాబా వచ్చిన తర్వాత, అట్లంతా సంకల్పమే లేదు. 100% శివబాబా పైన పూర్తి నిశ్చయం. బాబా ఎట్లా కావాలనో అట్లా నడిపించారు. ఎన్ని పరిస్థితి వచ్చింది బాబా ముందు, అయితే శివబాబా ఉన్నారు కదా, అదంతా బాబా చెప్పినట్టుగా బ్రహ్మ బాబా నడుచుకున్నారు, సంకల్ప చేసినారు. ఏ ప్రకారం కూడా హల్చల్లో రాలేదు, సంకల్పం మాత్రం కూడా హల్చల్ లేదు, సంశయం కూడా లేదు. అర్థమైందా? ఇట్లా చేస్తున్నారా మీరు? ఎవరు ఏం చెప్పినా మనం శివబాబా బిడ్డ అయిపోయిన తర్వాత శివబాబా ఎట్లా మనం నడిపిస్తే అట్లా మనం నడుచుకుంటాం. ఏమీ చింత లేదు, భయం లేదు, హల్చల్ లేదు. మనుషులు ఏమైనా చెప్పుకొని మనకు సూక్ష్మ రూపంలో కూడా సంశయం లేదు. మరి ఇవన్నీ బ్రహ్మ బాబాది విశేషతాలు విన్నారు, కానీ ఎంతవరకు మనం దీన్ని ఫాలో చేస్తున్నాం చూసుకోవాలి. బాప్ సమాన్ అయ్యేది అంటే ఈ అన్ని విషయాల్లో కూడా మన మనసు, బుద్ధి, సంస్కారం, మనం నడిపించే విధానం అంతా బాబా సమానం ఉందా? శరీరాన్ని నడిపించే విధానం, బంధువుల్ని నడిపించే విధానం బాప్ సమానం ఉందా? మరి ब्रह्मा बाबा की विशेष इस बात की कमाल रही, जो आप सबके आगे साकार रूप में ब्रह्मा बाप एग्जाम्पल था, लेकिन ब्रह्मा बाप के आगे कोई साकार एग्जाम्पल नहीं था. ఇంకొక విశేషత కమాల్ ఏమంటే చాలా స్పెషాలిటీ ఇది. మన అందరి ముందు బ్రహ్మ బాబా ఎగ్జాంపుల్గా ఉన్నారు. అయితే బ్రహ్మ బాబా ముందు ఎవరు ఉన్నారు? ఎవరు లేదు. ఎగ్జాంపుల్గా ఎవరినో చూసి బ్రహ్మ బాబా చేస్తారు, సాకార్లో ఎవరు లేదు. అది సూక్ష్మ నిరాకార భగవాన్ ఏం చెప్తే అది క్యాచ్ చేసుకొని అన్నీ చేయాలి అంతే. వేరే వాళ్ళని చూసి చేసే మాటనే లేదు బ్రహ్మ బాబా ఆత్మ. అంటే సాకార్లో
ఎవరినో చూసి బాబా చేస్తారు. ఎవరున్నారు ఎగ్జాంపుల్? మనకంటే దాది వాళ్ళు ఉన్నారు, బాబా ఉన్నారు, ఎంతమంది వాళ్ళందరిని చూసి, పెద్దవాళ్ళని చూసి చేస్తాం. అయితే బాబాకి ఎవరు ఉన్నారు? దేని ఆధారంలో అన్ని చేస్తున్నారు? బ్రహ్మ బాబా ఎవరినో చూసి చేస్తున్నారు. ఒకే ఒక పాయింట్ ఏమంటే, సిర్ఫ్ అటల్ నిశ్చయ్ 100% శివబాబా పైన నిశ్చయం. శివబాబా చెప్పే శ్రీమత్ ఆధారంలో నడుచుకున్నారు. భగవాన్ వాచ బ్రహ్మ బాబా జీవనం మొత్తం భగవాన్ వాచాది స్వరూపం. అంటే శ్రీమత్ ఆధారం निश्चय बुद्धि तो नड़चुकुन्नार. आप लोगों के लिए तो बहुत सहज है और जितना जो पीछे आते हैं उसके लिए और भी सहज है, क्योंकि अनेक आत्माओं के परिवर्तन की श्रेष्ठ जीवन आपके आगे सैंपल एग्जाम्पल है. బాగా చెప్తారు. మనందరికీ చాలా ఈజీ. దాది వాళ్ళు బ్రహ్మ బాబాని చూసి చేస్తున్నారు. మనం బ్రహ్మ బాబా మరి దాది వాళ్ళందరూ మన ముందు ఎగ్జాంపుల్గా ఉండి చూసి చేస్తాం. ఇంకా వెనక వచ్చే వాళ్ళకు ఇంకా ఈజీ. ఎంతమంది జీవనం శ్రేష్ట పరివర్తన అయింది. ఆ పరివర్తన జీవనం వెనక వచ్చే వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ అవుతుంది. సో బ్రహ్మ బాబాది ఇది చాలా పెద్ద విశేషత. ఏ కర్నా హై, ఏ బన్నా హై క్లియర్. మన అందరి ముందు చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఇంతమంది శ్రేష్ఠ ఆత్మలు మన ముందు, వాళ్ళ జీవనం ఎంత శ్రేష్టమైంది అది చూసి మనం కూడా ఇట్లా చేయాలి, ఇట్లా కావాలని క్లియర్గా ఉంది. మనం ఇంకా లాస్ట్లో వచ్చే వాళ్ళకు ఇంకా క్లియర్ అయిపోతుంది. तो इसलिए आप लोगों को क्यों क्या का प्रश्न उठने की मार्जिन नहीं है. ये सब देख रहे हो ना. लेकिन ब्रह्मा बाप के आगे क्वेश्चन उठने की मार्जिन थी. क्या करना है, आगे क्या होगा, राइट कर रहा हूँ या रॉन्ग कर रहा हूँ, ये संकल्प उठने का संभव है. लेकिन संभव को असंभव कर दिया. అంటే మన అందరికీ ఫస్ట్ వచ్చే మాటనే లేదు, ఇది రైటా రాంగా చేయొచ్చా లేదా. ఎందుకంటే మనం చూసి చూసి కాపీ చేస్తున్నాం. అయితే బ్రహ్మ బాబా ముందు ఎవరు లేదు. బ్రహ్మ బాబాకు ఎందుకు ఏమి నేను చేసేది రైటా రాంగా ఫస్ట్ రావచ్చు, అయితేను రాలేదు. సంభవం ఇది బాబా. ఎందుకంటే ఎవరు ఇప్పుడు భగవాన్ సర్వవ్యాపి కాదు అనే మాట ఎవరూ ఫాలో చేయలేదు. ఒక్కరే బ్రహ్మ బాబా ఫస్ట్ ఫాలో చేశారు. సర్వవ్యాపి కాదు అనే మాటలు గీతాక భగవాన్ కృష్ణ కాదు శివ బాబా. ఇదాన్ని వేరే ఎవరు మొత్తం ప్రపంచంలో ఒకరు కూడా ఫాలో చేయలేదు. బ్రహ్మ బాబా ఫాలో చేశారు. అంటే భగవాన్ వాచ ఆధారం. సో ఫస్ట్ రావచ్చు కదా, నేను చేసేది రైటా రాంగా, నేను ఇట్లా బ్రహ్మచారి వ్రతం పవిత్రతలో ఉన్నాను, సంబంధులను పరివర్తన చేశాను, రైటా రాంగా ప్రశ్న రావచ్చు. అయినా కూడా రానిలేదు బాబా. సంభవం కానీ అసంభవం చేసేసారు. ఏ ప్రకారమైన ప్రశ్నలు రానిలేదు బాబా. సంశయమే రాలేదు. దాని ముందు ఎవరు లేదు. నేనే ఫస్ట్ ఆది పిత ముందు వేరే ఎవరు ఉన్నారు? శివబాబా తప్ప ఎవరు లేదు. సో బాబా సాకార్లో ఉండి దాన్ని చేసి చూపించినారు. లేకిన్ బ్రహ్మ బాబాకి ఆగి ఫస్ట్ उठने की मार्जिन थी. क्या करना, आगे क्या होगा, राइट कर रहा हूँ या रॉन्ग कर रहा हूँ, ये संकल्प उठना संभव था. लेकिन संभव को असंभव बनाए. एक बल, एक भरोसा, इसी आधार से निश्चय बुद्धि नंबर 1 विजयी बन गए. बस ఒక్కరి ఆధారం, ఒక్కరి పైన పూర్తి నిశ్చయం, ఒక్కరి పైనే నమ్మకం.
ఏక్ బల్ ఏక్ భరోసా. ఆ నిశ్చయం 100% నిశ్చయం బాబాకు. ఈ నిశ్చయాన్ని ఆధారంలో నంబర్ 1 విజయ్ ఆత్మ అయిపోయినారు. అంటే శివబాబా పైన అంత స్ట్రాంగ్ నిశ్చయం. बस इसी समर्पण के कारण बुद्धि सदा हल्की रहे, बुद्धि पर बोझ नहीं रहा, मन निश्चित रहा, चेहरे पर सदा बेफिकर बादशाह के चिन्ह स्पष्ट दिखा. బాబా చెప్తారు ఈ సమర్పణ బుద్ధి ఆధారంలోనే బాబా బుద్ధి సదా లైట్గా ఉంటుంది, ఏమీ బరువు లేదు, లైట్. ఏంటంటే శివబాబా చెప్తూ ఉంటే తను చేస్తూ ఉన్నారు నిశ్చయం ఆధారంలో. ఆ నిశ్చయంతో చేసే దానివల్ల బుద్ధి చాలా లైట్గా, మనసు బుద్ధి పైన ఏ బరువు లేదు, మనసు నిశ్చింతంగా, ముఖంలో చింత లేని మహారాజా స్టేజ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా నిశ్చింత వస్తుంది. నిన్న కూడా వాణిలో చెప్పినారు కదా బాబా, మొన్న వెయిట్ అండ్ సీని శివబాబా చెప్పినారు. వీళ్ళకు కొంచెం సంకల్పం వచ్చింది, ఇంతమంది బిడ్డలు వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు అట్లా అని. శివబాబా చెప్పినారు నువ్వు ఏం చింత చేయదు, నేను చూసుకుంటాను. ఉంటే ఎక్కడ ఉంటారు, కల్పం ముందు ఎట్లా చేసినారు అట్లా అవుతుంది. 100% నిశ్చయం, నిశ్చింత అయిపోయినారు బ్రహ్మబాబా. ఇప్పుడు ఎట్లా జరుగుతూ ఉంది, ఎంత బాబా చెప్పినారు కదా వెయిట్ అండ్ సీ అని. సార్ ఈయన వెయిట్ అండ్ సీ చేస్తున్నారు బాబా. ముఖాల్లో కొంచెం కూడా చింత, అది స్పెషల్. చదువు పైనే అటెన్షన్. శివబాబా ఏమేమి చెప్తారు అది మాత్రమే చెయ్యాలి, అంటే అదే చదివేది, దానిపైన అటెన్షన్. బస్ పురుషార్థం కర్మాతీత అయ్యేదానికి. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పినారు. 350 వచ్చే ఆఫ్ చేసి, అంటే అప్పుడు యజ్ఞలో 350 మంది బిడ్డలు వచ్చేస్తారు. 350 बच्चे और खाने के लिए आटा भी नहीं, और टाइम पर बच्चों को खाना खिलाना है. तो सोचो ऐसी हालत में कोई बेफिक्र रह सकते हैं. 1 बजे बेल बजाना है और 11 बजे तक आटा नहीं, कौन बेफिक्र रह सकता है. ऐसी हालत में भी हर्षित अचल रहा. ये बाप की जिम्मेवारी है, मेरी नहीं. मैं बाप का तो बच्चे भी बाप के हैं, मैं निमित्त हूँ. ऐसे निश्चय और निश्चिंत कौन रह सकता है. मन बुद्धि से समर्पित आत्मा. బాబా చెప్తారు ఇక్కడ బ్రహ్మ బాబాది చాలా పెద్ద మాట, టెస్ట్ ఇది. అప్పుడు బెగరి పార్ట్ వచ్చింది యజ్ఞలో, ఇంతమంది బిడ్డలు వచ్చేసారు. బ్రహ్మ బాబాది ఖజానా అంతా అయిపోయింది, బాకీ 8 అణాలు ఉండేది. మరి 350 మంది బిడ్డలు భోజనానికి ఏం కాలేదు అక్కడ, అంటే గోధుమ పిండియే లేదు. అయితే ఇంతమంది బిడ్డలకు భోజనం కూడా ఇవ్వాలి కదా, ఏమి బండారం అంతా అయిపోయింది. గోధుమ పిండి లేదు, పప్పు లేదు, ఏమీ లేదు. సో ఇట్లా పరిస్థితిలో కూడా బ్రహ్మ బాబా చాలా నిశ్చింత అవస్థ. మరి 1 గంటకు బెల్ కొట్టాలి భోజనానికి, బిడ్డలందరికీ భోజనం. అప్పుడంతా బెల్ కొట్టే సిస్టమ్ ఉండింది, అందరూ ఎక్కడ ఉంటేను భోజన టైంలో వచ్చేస్తారు. అయితే 11 గంటల వరకు గోధుమ పిండి లేదు, ఉప్పు పప్పు లేదు, ఏం లేదు. మరి 1 గంటకు ఎట్లా బెల్ కొట్టేది భోజనానికి. బాబాకు చింతనే లేదు. ఇట్లా టైంలో కూడా బ్రహ్మ బాబా మానసికంగా కొంచెం కూడా చింత చేయలేదు, హల్చల్లో రాలేదు, హర్షితంగా ఉన్నారు, అచల్ అవస్థలో ఉన్నారు. బాబా రూమ్లోకి పోయి కూర్చొని యోగం చేసినారు. మరి బాబాకు ఇది సంకల్పం ఏమంటే శివబాబా కదా జవాబుదారి.
నేను కాదు, శివబాబానే ఇంతమంది బిడ్డలకు జవాబుదారీ అయినారు. ఫుల్ 100% నిశ్చయం శివబాబా పైన. భగవాన్ కదా శివబాబా, వాళ్ళపైన ఎంత నిశ్చయం అనుకున్నారు మనసులో. నేను కాదు, వీళ్ళందరిది జవాబుదారీ శివబాబా. భగవాన్, నేను కూడా శివబాబా బిడ్డ, వీళ్ళందరూ కూడా శివబాబా బిడ్డ. నేను నిమిత్త మాత్రం ఉన్నాను, చేసేదంతా శివబాబా కదా. సో శివబాబానే తినిపించుకుంటారు. అట్లా అని 100% నిశ్చయం. ఇంత నిశ్చింత అవస్థ ఇట్లా సమయంలో ఎవరు ఉండేది సాధ్యం? బ్రహ్మ బాబా చూడండి, ప్రాక్టికల్ జీవనంలో ఎంత నిశ్చింత అవస్థ, నిశ్చయం. మనసు బుద్ధితో పూర్తిగా సమర్పణ అయిపోయినారు. ఏ ప్రకారం చింత చేయలేదు. భగవాన్ ఉన్నారు, చూసుకుంటారు. వాళ్ళ బిడ్డలే కదా వీళ్ళందరూ, వాళ్ళే కదా జవాబుదారీ. మనసు పూర్తిగా शिवबाबा पहन अर्पण చేసేసారు. अगर अपनी बुद्धि चलाते तो पता नहीं क्या होगा. सब भूखे तो नहीं रह जाएंगे, ये तो नहीं होगा, वो तो नहीं होगा. ऐसे व्यर्थ संकल्प व संशय की मार्जिन होते हुए भी समर्थ संकल्प चले कि सदा बाप रक्षक है, कल्याणकारी है. ये विशेषता है समर्पणता की. ఇట్లా సమయంలో బ్రహ్మ బాబాకు వ్యర్థ సంకల్పం వచ్చేది సాధ్యం అవుతుంది, అయినా రాలేదు. ఎంత చూడండి, ఇట్లా సమయంలో కూడా పూర్తిగా అర్పణ అయిపోయినారు. తన బుద్ధి నడిచలేదు. ఎందుకంటే బుద్ధిని శివబాబాకి ఇచ్చేసారు. తన పాత బుద్ధిని యూస్ చేయలేదు, నడిపించలేదు. ఏమీని అయ్యో ఏమవుతుందో ఏమో, అందరికీ ఆకలి అయితే ఏం చేసేది, ఇది అవుతుందో ఏమో, అట్లా అవుతుందో ఏమో, ఇట్లా అవుతుందో ఏమో ఏమో, ఎట్లా అట్లా అట్లా అని వ్యర్థ సంకల్పం లే సంశయం వచ్చేది. పాసిబుల్ అయితే కూడా సంశయమే రాలేదు శివబాబా పైన. అంత సమర్థ సంకల్పం చేసినారు. భగవాన్ కదా రక్షక్, భగవానే కదా తినిపించేవాళ్ళు. నేనా ఏంది, భగవాన్ తినిపిస్తారు. భగవాన్ భోజనం పెడుతున్నారు అందరికీ. భగవానే రక్షక్ శివబాబా. శివబాబా కళ్యాణకారి అయినారు. సర్వశక్తివాన్ శివబాబా కళ్యాణకారి. ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పం బ్రహ్మ బాబా చేయలేదంటే తన బుద్ధిని యూజ్ చేయలేదు. శివబాబా ఏం బుద్ధి ఇచ్చినారు దాని సంకల్పం చేశారు. ఇంతవరకు సమర్పణది విశేషత. బుద్ధిని అంత సమర్పణ చేశారు. బాబా మనకు కూడా చెప్తారు, మీరు ఏ విషయాల్లో కూడా వ్యర్థ సంకల్పం చేయొద్దు, ఇట్లనా అట్లనా అదా ఇదా అని పూర్తిగా బాబా పైన వదిలేయండి. శివబాబా ఉన్నారు, బాబా చూసుకుంటారు, అంతే. అట్లా అని నిశ్చింత అవస్థలో బాబా తలంపులో బాబా శివబాబా గుణాలని మహిమ చేస్తూ వర్ణన చేస్తూ ఉంటే అప్పుడు ఆటోమేటికలీ ఏమైంది, కరెక్ట్గా ఒక బండి వాడు వచ్చినాడు. దాంట్లో బియ్యం, పప్పు, గోధుమ పిండి అన్నీ తీసుకొచ్చేసి 11:30 12కి ఇచ్చేసాడు, పోయినాడు. అప్పుడు అన్నీ జల్దీ చేసి 1 గంటకు బెల్ కొట్టినారు. ఎంత చూడండి విశేషత. ఆ సంకల్ప శక్తినే భగవాన్ చెప్పినట్టుగా నడిపిస్తే ఎంత లాభం, ఎంత బాగా అయిపోయింది. ఇంతమందికి భోజనం కరెక్ట్ టైంలో దొరికిందా లేదా, అది బ్రహ్మ బాబాది అంత శక్తిశాలి సమర్పణ స్టేజ్. తో ఏ విశేషత హై సమర్పణతాకి. ఇట్లా నిశ్చింత అవస్థలో ఉండేది. ఈ విశేషత ఎక్కడి నుంచి వచ్చింది? समर्पणता आधार. तो जैसे ब्रह्मा बाप ने समर्पण होने से पहला कदम हिम्मत का उठाया, ऐसे फॉलो फादर कर
అంటే ఇట్లా సమర్పణ అయిందుకు ముందు బాబా ధైర్యంగా ఒక అడుగు పెట్టినారు. ఆ ధైర్యత ఉండాలి మనకు కూడా. ధైర్యంగా ఒక అడుగు మన ముందు పెడితే శివ బాబా 1000 అడుగు తీసుకుపోదని చెప్పినారు. సో సమర్పణత దాని ఆధారం కూడా ధైర్యం, అంత ధైర్యం ఉండాలి. ఇట్లా ఫాలో ఫాదర్ చేయండి. మన దాది కూడా అంతే. యోగ భవన్లో ఉండేటప్పుడు మేమందరూ 30 మంది కన్యలు ఉంటాం. 30 మంది కన్యలు అక్కడ రోజు చపాతి, రోజు అన్నం, పప్పు అన్నం. అయితే ఒకరోజు ఏమైంది, ఫుల్గా గోధుమ పిండి అయిపోయింది, పప్పు అయిపోయింది, అన్నీ అయిపోయింది. అయితే ఆ బండార్లో ఎవరు వంట చేస్తూ ఉన్నారు వచ్చి దాది దగ్గర చెప్పినారు, ఈరోజు సాయంత్రానికి గోధుమ పిండి లేదు, అన్నీ అయిపోయింది, అట్లా అని పప్పు కూడా లేదు అని చెప్పినారు. మన దాది వెంటనే బ్రహ్మ బాబా ఎట్లా సమర్పణ స్టేజో అదే స్టేజ్లో దాది ఉన్నారు. నిశ్చింతంగా పోయి బాబా రూమ్లో కూర్చొని సంకల్పం చేసినారు, అందరూ నీ బిడ్డలు, నేను నిమిత్తు మాత్రం అంతే, నువ్వే కదా తినిపించేది, రక్ష చేసేది. బాబా పైన పూర్తిగా 100% నిశ్చయం, బాబాని చూసుకుంటారు. ఇది గ్యారంటీ నిశ్చయమైంది. మేమందరం కూడా అప్పుడు బాబా దాది వెంట యోగం చేస్తానికి పోయి కూర్చొని యోగం తప్ప ఏమీ లేదు అప్పుడు. మేమందరం లక్ష్యం పెట్టుకోండి, శాంతి సాగర్ బాబా, ఆనంద సాగర్, ఎట్లా పరిస్థితిలో కూడా మేము ఆనందంగా ఉండాలి. ఇంకా భవిష్యంలో ఏమి దొరకలేదంటే ఎట్లా ఉండేది, వాపస్ ఇంటికి పోయే స్టేజ్ కదా మనకు రావాలి. పూర్తిగా బాబా ప్రీతిలో లీనమైపోయినాం. దాది మాకు దృష్టి ఇస్తూ ఉన్నారు, బాబా ప్రీతిలో లీనమైపోయి అంత బాగా దృష్టి ఉండింది దాదీది. తర్వాత చూస్తే ఒక బాయ్, గౌతమ్ బాయ్ పేరు, వాళ్ళు ఒక లారీలో అన్ని సామాన్ పంపించినారు, A to Z కిచెన్ సామాన్ ఫుల్ ఎక్కువ పంపించినారు. బాబా చూడండి ఎంత బాగా చేస్తారు. శివబాబాని కదా వాస్తవంగా 3 లోకాని అధికారి, బిడ్డలందరినీ పాలన చేసేవాళ్ళు. అయితే మనకు శివబాబా పైన అంత నిశ్చయం ఉండాలి, పూర్తిగా శివబాబా సమానంగా అంత పవిత్ర స్థితి ఉండాలి. మన సంకల్పం మనం ఏమి చేయకూడదు, బాబా ఇచ్చిన సంకల్పం మనం చేయాలి. అది సమర్పణ అర్థం. ఇంత ధైర్యం ఉండాలి సమర్పణ అయ్యేదాన్ని. ఇట్లంతా రాకూడదు, అయ్యో ఏం చేసేది, ఎట్లా చేసేది, అక్కడ ఏం లేదంటే ఎట్లా ఏమి అది ఇది అంత సంకల్పమే రాకూడదు. శివబాబా పైన 100% నిశ్చయం ఉండాలి. మన టెస్ట్ కూడా చేస్తారు, డ్రామాలో టెస్ట్ కూడా ఉంది. మన ఆ టెస్టులో పాస్ అయ్యేదానికి నిశ్చయం బాబా పైన, నిశ్చయ బుద్ధి విజయంతి అవశ్యంగా అవుతారు. అర్థమైందా? బ్రహ్మ బాబా ఎట్లా చేసినారు, దాది వాళ్ళకి కూడా అట్లే చేసి చూపించినారు. ఈ విధంగా చాలామందికి వస్తుంది. సత్యమైన దేవాత్మాలు ఈ టెస్ట్లో అంతా పాస్ అయిపోతారు. तो टाइम पर आटा भी आ गया, बेल भी बज गया, पास भी हो गए. ఏ వ్యర్థ సంకల్ప వికల్పం లేదు, నిశ్చయ బుద్ధి విజయం. దాని ఆధారంలో కరెక్ట్ టైంలో అన్ని సామాను వచ్చేసింది యజ్ఞాలు. అప్పుడు తర్వాత బెల్ కూడా కొట్టినారు, వంట అంతా అయిపోయింది, కరెక్ట్ టైంలో బెల్ కొట్టినారు. సంకల్పం కూడా అట్లా ఇట్లా సంశయం అది ఇది ఏమీ లేదు, ఫస్ట్ ఇన్ మార్కే లేదు, పాస్ అయిపోయినారు. విజయ్, సంకల్పంతో విజయ్. శివబాబా ఎట్లా సంకల్పం చెప్పితే అట్లా చేసినారు. तो इसको कहा जाता है विजय. तो कहते हैं फर्स्ट इन मार्क अर्थात टेढ़ी रास्ता न लेकर సదా కళ్యాణ్కి బిందు లగావ్. మనం కూడా ఇట్లనే చేయాలి. ఏ ప్రకారమైన ఫస్ట్ ఇన్ మార్క్ రాకూడదు,
ఏం జరిగినా సరే. క్వశ్చన్ మార్క్ అంటే వక్రదారి. ఆ వక్రదారి అంతా వదిలేసి సదా కళ్యాణార్థ్ అన్నిట్లా బిందు పెట్టేయాలి. బాబా ఉన్నారు, చూసుకుంటారు. అన్నీ ఏం జరిగినా మంచిదే జరుగుతుంది, అన్నీ కళ్యాణార్థం జరుగుతుంది. అట్లా అని అన్నిట్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. इसी विधि से सहज भी होगा और సిద్ధి भी ప్రాప్త होगा. ఈ విధానం ఆధారంలోనే అన్నీ ఈజీగానే అవుతుంది, సిద్ధి కూడా ప్రాప్తి అయిపోతుంది. క్వశ్చన్ మార్క్స్ రాకూడదు. శివబాబా బిందు పేటని చెప్పినారు. శివబాబా ఏం జ్ఞానం ఇచ్చినారు ఆ సంకల్పమే ఉండాలి. కానీ మన కలియుగాని సంకల్పాలు ఎందుకు, ఏమి, ఎట్లా సంశయాలు, అది ఇది పాజిబుల్ లేదో, అవుతుందా లేదా, ఇదన్నీ సంకల్పం చేయకూడదు. బాబా చెప్పినట్టుగా సంకల్పం చేయాలంతే. అర్థమైందా? సిద్ధి కూడా ప్రాప్తి అవుతుంది. తో ఏది బాప్కి కమాల్, ఇదే బ్రహ్మ బాబాది కమాల్. आज पहला एक कदम सुनाया, फिकर के बोझ से भी బేఫికర్ బన్ జావ్. ఈరోజు ఫస్ట్ స్టెప్ చెప్పినారు. ఏ ప్రకారమైన చింత ఉండదు. చింతాది బరువు నుంచి లైట్ అయిపోండి, చింత చేయకుండా ఉండండి. ఇస్కో కహా జాతా హై స్నేహ కా రిటర్న్. ఇది ఫస్ట్ స్టెప్, స్నేహాని రిటర్న్. నిశ్చింత అవస్థ, బేఫికర్, సమర్పణ జీవన. మనసు బుద్ధిని పూర్తిగా సమర్పణ చేసేయాలి. అర్థమైందా? अच्छा, सदा हर कदम में बाप को फॉलो करने वाले. ప్రతి అడుగులో తండ్రిని ఫాలో చేసేవాళ్ళు. హర్ కదమే స్నేహ రిటర్న్ करने वाले. ప్రతి అడుగులో స్నేహాన్ని రిటర్న్ ఇచ్చేవాళ్ళు. సదా నిశ్చయ బుద్ధిబాన్, निश्चिंत बेफिकर बादशाह रहने वाले. मन वाणी कर्म संबंध में बाप समान बनने वाले. सदा शुभ चिंतक, सदा हर एक की विशेषता देखने वाले. हर आत्मा को सदा आगे बढ़ाने वाले. ऐसे बाप समान बच्चों को स्नेही बाप का स्नेह संपन्न याद प्यार नमस्ते. సో ఈ విధంగా సదా ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసేవాళ్ళు. ప్రతి అడుగులో స్నేహాన్ని రిటర్న్ ఇచ్చేవాళ్ళు. సదా నిశ్చయ బుద్ధి, నిశ్చింత అవస్థ, చింత లేని మహారాజా. మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కలో తండ్రి సమానం ఉండేవాళ్ళు. సదా శుభచింతక్, సదా ప్రతి ఒక్కరి విశేషతాన్ని చూసేవాళ్ళు. సదా ప్రతి ఆత్మని ముందు పోయేట్టుగా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు, ముందు పోయేదాన్ని. ఇట్లా తండ్రి సమాన బిడ్డలు, స్నేహి తండ్రి, స్నేహ సంపన్న యాద్ప్యార్ మరి నమస్తే చెప్తారు బాబా. బ్రహ్మ బాబా ఎట్లా పని చేసినారో అట్లా మనం కూడా చేయాలి. బాబాకు సదా సంకల్పం ఇదే, జైసే కరం మే కరు ముజే దేఖ్ సబ్ కరే. మరి బాబా మన అందరికీ ఎగ్జాంపుల్గా ఉన్నారు. అర్థమైందా? తర్వాత వरदान, सर्व रूपों से, सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करने वाले सच्चे स्नेही भाव. బాబు చెప్తారు అన్ని విధాలను సరి, సర్వ సంబంధాలను సరి, మనది అంతా అని బాబా ముందు అర్పణ చేసేవాళ్ళు సత్యమైన స్నేహి బాబా. అర్థమైనా? సత్యమైన స్నేహి అంటే సర్వ समर्पण. जिससे अति स्नेह होता है तो उस स्नेह के लिए सभी को किनारा कर सब कुछ उसके आगे अर्पण कर देते हैं. जैसे बाप का बच्चों से स्नेह है, इसलिए सदा काल के
सुखों की प्राप्ति स्नेही बच्चों को कराते हैं, बाकी सबको मुक्ति धाम में बिठा देते हैं। ऐसे बच्चों की स्नेह का सबूत है सर्व रूपों से, सर्व संबंधों से अपना सब कुछ बाप के आगे अर्पण करना। जहाँ स्नेह है वहाँ योग है, और योग है तो संयोग है। एक भी खजाने को మన్మత్ से వ్యర్థ नहीं గవా सकते బాబా చెప్తారు. ఎవరిపైన మనకు అతి స్నేహం ఉందో వాళ్ళ కోసం అన్నీ అర్పణ చేసేది ఈజీ. మిగతా వాళ్ళ అన్నిటిని వేరేగా పెట్టేసి ఆ స్నేహి ముందు అంతా అర్పణ చేసేస్తారు. ఇట్లా శివ్ బాబా, బ్రహ్మ బాబా, శివ్ బాబా మన అందరికీ సర్వసుఖం ఇచ్చినారు. సతయుగ్ త్రేతా వరకు అన్నీ మనకే అర్పణ చేసినారు. మిగతా వాళ్ళందరినీ ఒక సైడ్ పెట్టేసి వాళ్ళకి ఓన్లీ ముక్తిధాం మన కోసం సత్యుగ్ త్రేతా వరకు సర్వసుఖం. ఇట్లా స్నేహాన్ని రిటర్న్ ఇది ప్రూఫ్. మనం కూడా సత్యమైన స్నేహం ఉంటే అన్ని రూపాల అన్ని సంబంధాలు అంతా బాబా ముందు అర్పణ చేసేయాలి. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడే యోగం ఉంటుంది, ఎక్కడ యోగం ఉంటుందో అక్కడే సంయోగం కూడా ఉంటుంది. ఈ విధంగా సర్వ ఖజానాల్ని మన్మత్తులో యూజ్ చేయకుండా వ్యర్థంగా పోగొట్టుకోకుండా బాబా కార్యార్థం మాత్రమే యూజ్ చేయాలి. మళ్ళీ స్లోగన్ साकार कर में ब्रह्म बाप को और अशरीरी बनने में निराकार बाप को ఫాలో కరు. అంటే సాకార్లో మనం పని అంతా చేసేటప్పుడు ప్రతి దాంట్లో బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. మరి అశరీరి అయ్యే దాంట్లో నిరాకార తండ్రిని ఫాలో చేయాలి. ఇది స్లోగన్. తర్వాత ఈరోజు 3వ ఆదివారం ఇంటర్నేషనల్ యోగా డే. 21 ఇంటర్నేషనల్ యోగా డే. అయితే 20 కూడా ఇంటర్నేషనల్ యోగా మానసారంగా 3వ ఆదివారం. మరి రేపు ఒక కామెంటరీ, ఈరోజు సాయంత్రానికి ఒక కామెంటరీ నేను చెప్తాను. అందరూ అదే ప్రకారంగా ఆ కామెంటరీ ఆధారంలో యోగం చేయాలి. 6:30 నుంచి 7:30 వరకు విశేషంగా యోగం చేయాలి. ఆ యోగంలో ముఖ్యంగా మన స్వరూపం, మన ఒక ఇష్టదేవ్ ఆత్మ, పూజ్య స్వరూప్ దేవి నేను ఆ స్థితిలో ఉండి భక్త ఆత్మలు ఏం పిలుస్తూ ఉన్నారో మనని వాళ్ళు ఉపకారం చేయాలి. శాంతి దేవాన్ని పిలుస్తారు. నాకు శక్తి లేదు, నువ్వే ఏ శక్తి, నాకు శక్తి అని పిలుస్తారు. నా ఆరోగ్యం బాగాలేదు, ఏ దేవత నువ్వే నాకు ఆరోగ్యం ఇవ్వాలి, ఇట్లా ఎట్లా పిలుస్తారు అందరూ. అయితే మన హై స్టేజ్లో ఉండి వాళ్ళందరికీ ఉపకారం చేయాలి, ఇవ్వాలి. అదంతా రహం దిల్ దాతా స్వరూపులా ఉండి, అంటే దయా స్వరూప్ స్థితిలో ఉండి వాళ్ళందరికీ భక్తాత్మలు ఈ మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళకు సుఖం మరి శాంతిది అంజలి ఇచ్చే సేవ చేయాలి. అంజలి అంటే అట్లీస్ట్ ఒక బొట్టు అయినా సరే వాళ్ళకు ప్రాప్తి కావాలి మన ద్వారా. ఆ స్టేజ్లో ఉండి మనం మొత్తం విశ్వానికి మనసా సేవ చేయాలి. ఈరోజు సాయంత్రానికి నేను కామెంటరీ ఇస్తూ ఉంటే అదే స్టేజ్లో ఉండి మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఇష్టదేవ ఆత్మలు. ఓం శాంతి.
खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। है जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है। जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। आजाद हो पिंजरे से पंछी फिर निकल उड़ जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। खुशियाँ